వన్న చంద్రుణ్ణి చూస్తున్న రాత్రి హృదయం కూడా ఎదురుచూడాలి. అల్లాహ్ పవిత్ర ఖురాన్లో చెబుతున్నాడు. సూరా అల్ బకరా ఆయత్ 185. రంజాన్ నెలలోనే ఖురాన్ అవతరించింది. మనుషుల కోసం మార్గదర్శకంగా. రంజాన్ కేవలం ఆకలితో ఉండటం కాదు. ఇది మార్గదర్శకత్వం కోసం వచ్చిన నెల. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ అల్ ముస్లిం హదీస్. రంజాన్ వచ్చినప్పుడు స్వర్గద్వారాలు తెరవబడతాయి, నరకద్వారాలు మూసివేయబడతాయి, శైతాన్లు బంధించబడతారు. మరొక హదీస్ సహీహ్ అల్ బుఖారీ. ఎవరు ఈమాన్తో సవాబ్ ఆశిస్తూ రంజాన్ ఉపవాసం చేస్తారో అల్లాహ్ అతని పూర్వపు పాపాలను క్షమిస్తాడు. అప్పుడు మనం చంద్రుణ్ణి చూసి ఈ దువా చదువుదాం. జామీ అత్-తిర్మీదీ హదీస్ ప్రకారం అల్లాహుమ్మ అహిల్లహు అలైనా బిల్ అమ్ని వల్ ఈమాన్ వస్ సలామతి వల్ ఇస్లాం వ తౌఫీక్ లిమా తుహిబ్బు వతర్దా రబ్బునా వరబ్బుకల్లాహ్. ఓ అల్లాహ్, ఈ కొత్త నెలను మాకోసం భద్రతతో, ఈమాన్తో మరియు శాంతితో ప్రారంభించు. నీకు ఇష్టమైన పనులు చేయడానికి మాకు తౌఫీక్ ప్రసాదించు.